హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. మేము రెడీ అయిపోతే బుడ్డగాడైతే బాధ చూడండి. మేము ఎక్కడికి రెడీ అయిపోయామో మా ఎదురుగా అయితే ఎలా నిల్చున్నాడు. చూసుకుంటా ఉంటాడండి. ఇంకా మా చుట్టూ తిరుగుతాడు, గోల గోల చేసేస్తాడనమాట. అయినా తప్పదు, ఒక్కోసారి దాన్ని వదిలి వెళ్ళాలంటే బాధ వేస్తుంది. అంటే అక్క వచ్చింది కదా, నేను చెప్తా ఉంటాను మనకి సిటీలో ఉండేవి కొన్ని అయినా చూడాలి. నాకు తోడున్నప్పుడే, ఎవరో ఒకరు తోడుంటేనే నేను కూడా ఎక్కడికన్నా వెళ్తాను. ఇంట్లోనే ఉండి నాకు పిచ్చెక్కిపోతా ఉన్నది. సరే, డీమార్ట్కి సామాన్లు కొన్ని లేవండి ఇంట్లోనే. డీమార్ట్కి వెళ్ళేసి వద్దాము, కొన్ని సామాన్లు అన్నా తెచ్చుకుందాము. మేమైతే సరుకులు కొన్ని ఇంట్లోకి గ్రాసరీస్ తెచ్చుకుందామని అయితే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళి ఆ గ్రాసరీ దగ్గర జనాలు ఫుల్ రష్గా ఉన్నారండి. ఆ జనాలను చూసి అయితే మేము ఒకటి కొనాలని పోయి ఇంకోటి కొని తెచ్చామనిపించింది. మా ఇంటికి కొంచెం ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది, కొంచెం దగ్గరే అనమాట డీమార్ట్. నెల్లూరులోనే చాలా బాగుంటుంది, చాలా పెద్ద షోరూము, 3 ఫ్లోర్స్ ఉంటాయి. అన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే గ్రాసరీస్ ఉంటాయి. మేము వెళ్ళడం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. థర్డ్ ఫ్లోర్ అయితే వాళ్ళకి స్టాఫ్కి అలాగా ఉంటుంది. ఆ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనం చెప్తాం కదా, కప్స్ అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని, అంటే ముందు గ్రాసరీస్ దగ్గరికి వెళితే ఆ ట్రాలీనన్నీ తీసుకొని ఏమంటామంటే అదేమంటాము, లిఫ్ట్లో పెట్టుకొని వెళ్ళాలి కదా. అవన్నీ అడ్డం అవుతూ ఉంటాయి, చాలాసార్లు చూసాము. అందుకని ముందు నేరుగా ఫస్ట్ పైకి వెళ్ళామన్నమాట. మేమైతే పైకి కూడా ఏమి బుట్ట కూడా పట్టుకెళ్ళలేదు, ఊరికి చూసేసి వద్దాంలే అనుకున్నాము. మనం ఊరుకున్నాం కదండి, ఏదన్నా చూసిందంటే మన కంటికి బాగా కనిపించింది, ఇది కొంచెమన్నా యూజ్ అవద్ది అని అంటే అసలు కొనేస్తాను నేనైతే. మరీ ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాను. అప్పటికి చాలా కంట్రోల్గా ఉందాము అనేసి వెళ్ళాను. అప్పటికి ఈ ప్లేట్స్ ఇలాంటివన్నీ చూస్తే మరీ భలే టెంప్ట్ అయిపోతానండి నేనైతే. ఈ డెకరేషన్గా పెట్టుకునేవి అట్లాంటివి ఏది కొనకూడదు అనుకుంటేనే వీటిల్లో కొన్ని ఒకటో రెండో ఏవో కొన్నాను. అన్నీ తక్కువ రేటు ఉండేవే కొన్నాలండి. 100 రూపీస్ బిలో ఉండేవే కొన్ని అయితే కొన్నాను, 39 రూపీసు. అట్లాంటివి ఏదైనా చీప్గా 20, 30, 50 కొంచెం నేను ఎక్కువ ఉంటాయి 300, 400 ఉంటాయి అనుకున్నవి 100 రూపాయలకి 150 రూపాయలకి వచ్చాయి అనుకోండి. అలాంటివి అలాగా కొన్నాను అనమాట. నేను అసలు ఏమేమి కొన్నాను ఏంటి అనేది అన్నీ నేను ఒక వీడియో చేసేసి ఉన్నాను. ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను, అందులో ఉంటాయి ఆ కాస్ట్ ఎంత పడింది ఏంటి అని అనేసి. ఇలాగా ఈ సామాన్లన్నీ తీసుకున్నాము. నేను చెప్పాను కదా, ఒక బుట్ట కూడా పట్టుకెళ్ళకుండా వెళ్ళాము, ఊరికే చూద్దాంలే అని. కానీ అలాగ పట్టుకొని దానికి మా అక్క ఏం చేసిందంటే, ఒక బకెట్ ఉంటుంది కదా అక్కడ మామూలుగా డీమార్ట్లోనే పైన బకెట్లు ఉంటాయి కదా, ఒక బకెట్ తీసుకున్నాము. బిల్లు వేసేటప్పుడు అక్కడ అది మాకు వద్దని చెప్పి వదిలేసేద్దాం అని భలే తెలివిగా చెప్పింది. నిజమే కదా, నాకెందుకు రాలేదు ఈ ఐడియా. మనకు నచ్చినవి కొన్ని బిల్లు వేసే దగ్గర వదిలేసి వచ్చేసేయచ్చు, అలాగే ఎందుకు వదిలేసి రాలేదు అనిపించేసింది. అది నాకెందుకు అలాగ చేయొచ్చు కదా అని దబదబా వెళ్ళేసి ఒక బకెట్, ఒక డస్ట్బిన్ లాంటిది చిన్న బుట్ట ఒకటైతే తీసుకున్నాము. ఈ ప్లేట్స్ అన్నీ భలే బాగున్నాయండి. ఇవన్నీ అయితే అది ఏమంటాము, పగిలిపోతాయి, కింద పడితే పగిలిపోతాయి. ఇందాక చూపించినవన్నీ ఫైబరు, అవి కూడా పగులుతాయి కానీ కొంచెం నిదానంగా అనమాట. ఇవి మాత్రం పింగాణి టైప్ అనమాట, అన్నీ పగిలిపోతాయి. కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఉన్నవి. అన్నీ మీకైతే అలాగ చూపెడతాను. సరదాగా తిరిగేసాము అన్నీ. అంటే కొన్ని నాకు గార్డెన్కి సంబంధించినవి కొన్ని అలాంటివన్నీ చూశాను అనమాట. మొత్తము కొన్ని ఇంట్లోకి సంబంధించినవి యూజ్ అయ్యేవి, అంటే ఒక నైఫ్ అంటే, ఒక ఆయిల్ పోసుకునే డబ్బాలంటే, అట్లాంటివి చిన్న ప్లేట్లు అంటే అట్లాంటివన్నీ కూడా కొన్ని అయితే షాపింగ్ చేసాము. ఇలాగ మేము అన్నీ ఈ డీమార్ట్లో ఏమేమి తీసాము అనేది నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ అవుతుంది, ఆ వీడియోలో చూడండి. ఇది మాత్రం సరదాగా మేము డీమార్ట్లో అంతా తిరిగేదే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ మా నెల్లూరు డీమార్ట్లోనే ఒక లుక్ వేసేసేయండి అంతా.
నాకు గొప్ప సరదా అండి ఈ స్పెట్స్ దగ్గరికి వచ్చేస్తే. ఎవరు వచ్చినా కానీ, మా పిల్లలతో వచ్చినా, మా ఇంటికి ఎవరు రిలేటివ్స్ వచ్చి మేము డీమార్ట్కి వచ్చినా కూడా ఈ స్పెట్స్ దగ్గరికి వచ్చి ఒకసారి వాళ్ళకి పెట్టి నేను పెట్టుకొని అవి చూసుకోవాలా అనే ఒక గొప్ప సరదా వేసిపోద్ది. నాకు భలే ఇష్టం అండి అలాంటి స్పెట్స్ పెట్టుకోవాలని. ఒకటైతే తీసేసాను, ఇదే అనుకుంటాను నేను తీసింది. మీకు ఆ వీడియోలో చూపెట్టుంటాను. ఈ బుట్ట అనమాట. ఇదైతే నేను కొనలేదు, సామాన్లు వేసుకోవాలని అయితే తీసుకున్నాము. మా అక్క అయితే అప్పుడప్పుడు కొంచెం షూట్ చేస్తూ ఉండింది. మా అక్కను బట్టి కొన్ని దగ్గరలో నేను షూట్ చేస్తాలే కామాక్షి, నువ్వు అలాగా ఇల్లు అంటూ కొన్ని అయితే తీసింది బాగా. ఇంకా ఈ గ్రాసరీ దగ్గరికి వచ్చామా, గ్రౌండ్ ఫ్లోర్కి ఫుల్ రష్ అనమాట. అస్సలు ఇంకా ఆ జనాల్ని చూస్తే ఇంకా అక్కడ తీసుకోవాలని ఏమంటాం కదా, మూడు ఉత్సాహం అన్నీ దొబ్బే అని అలాగా అన్నీ పోయాయి అన్నమాట. ఇంకా అక్కడ ఒక్కటైతే కూడా బాస్మతి రైస్ ఏమో తీసుకున్నాను, మా వారు తెమ్మంటుంటారు అని చెప్పేసి అవి ఒకటి, టీ పొడి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా డ్రింక్స్ దగ్గరికి వచ్చేసరికి అవి తీసుకున్నాను. ఇంకా ఈ బిల్ వేసే దగ్గర ఇక్కడ ఒక ఫుల్ రష్ ఉంటుంది. ఎలాగో మేము వెళ్ళిన కౌంటర్ దగ్గర ఒక ముగ్గురే ఉన్నారు. మా అక్క అంతా ఎతికి ఇక్కడైతే ఎవరు లేరు కామాక్షి ఇక్కడికి వచ్చేసేయి అనేసింది. ఇవన్నీ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ సర్దుతా ఉంటే కూడా మా అక్కే షూట్ చేసింది. బాగా అనిపించింది. ఇలాగ ఎప్పుడు నేనైతే షూట్ చేయలేదు. ఎవరితో వచ్చినా కూడా హడావుడిగా ఎవరు హడావుడిలో వాళ్ళు ఉండిపోతాము. కానీ మా అక్క అది తెలివిగా ఇది కూడా తీయాలి కదా అనేసి ఒక తీస్తే బాగుంటుంది అనిపించి తీసిందనమాట. కెమెరా నా ఫోన్ తీసుకొని ఇక్కడ చెకింగ్ అవుతుందండి, ఏమేమి పట్టుకెళ్తున్నాము ఏంటి అనేది ఇక్కడ చెకింగ్ అయ్యి
మన బిల్లు మీద స్టాంప్ వేస్తేనే మనము బయటకైతే వెళ్ళాలి. ఇలాగైతే బయటకు వచ్చేసాము. లాస్ట్కి ఇలాగా బయటకు వచ్చింది కూడా అక్క అయితే వదలలేదు. శుభ్రంగా చాలా నీట్గా షూట్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది ఈసారి డీమార్ట్కి వెళ్ళింది అయితే. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్